జగన్కి అయ్యన్న పాత్రుడు స్పీకర్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. నెంబర్ 1 వచ్చేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో ప్రతిపక్షంగా గుర్తించేది లేదు, సంప్రదాయం ప్రకారం 10% ఉండాలి, అది లేనప్పుడు ఎట్లా గుర్తిస్తాం, ఇది క్లియర్. నెంబర్ 2 వచ్చేటప్పటికి కోర్టులోనే తేలాలి, అది కోర్టు ఆదేశించినా రేపొద్దున అయ్యన్న చెయ్యరు. ఎందుకంటే స్పీకర్కు ఉన్న పవర్స్ గురించి తెలుగుదేశానికి బాగా తెలుసు. అంతకుముందు ఒకప్పుడు యనమల రామకృష్ణుడు, ఆ తర్వాత మొన్నటిసారి కోడెల శివప్రసాదరావు, తర్వాత ఇప్పుడు అయ్యన్న పాత్రుడు అదే వాడతారు. కాబట్టి కోర్టుల జోక్యం అంగీకరించరు, కోర్టు ఆదేశించిన ఒప్పుకోరు, ప్రతిపక్ష పాత్ర ఇవ్వమన్నట్టు. నెంబర్ 2 అది పక్కెళ్ళిపోతుంది. ఇక 3 చాయిస్ అలా ఏంటంటే వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు అడిగినా మాట్లాడడానికి చెయ్యెత్తితే అవకాశం ఇస్తాను, ఇది ఆయన ఇచ్చినటువంటి బంపర్ ఆఫర్. మరి ఒక ఎమ్మెల్యేలుగానే అంటున్నారు, బట్ ఇక్కడ అసలు లాజిక్ ఏంటంటే పార్టీ ఫ్లోర్ లీడర్ అవుతారు జగన్మోహన్ రెడ్డి. అది అప్పుడు ఎన్నుకుని ఫ్లోర్ లీడర్ అన్న కాన్సెప్ట్తో వెళ్తారా చూడాల్సి ఉంది.